కృష్ణా జిల్లాలో వైసీపీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ప్రస్తుతం మనం పామరు నియోజకవర్గంలో ఉన్నాం. పామరులో ప్రజలను నేరుగా వెళ్ళి కలుస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థి కైలా అనిల్ కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా జరుగుతోంది ఎన్నికల ప్రచారం? ఈరోజు బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కార్యక్రమాలన్నీ కూడా చేపట్టారో దాని అంతా కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. అందరూ ఒకటయ్యారు. అయినా కానీ మేము జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల మేము ఉన్నాం. ఎంతమంది కలిసినా కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు నీ ఏమీ చేయలేరని చెప్పి ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. అదేవిధంగా ముందుకెళ్తా ఉన్నాం. సరే, ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఎలా ఉంది సార్ పరిస్థితి? అంటే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో వచ్చింది, టీడీపీది కూడా వచ్చింది. ఎట్లా ఉంది పబ్లిక్లో? ఓ అబద్ధం, ఓ నిజం, ఓ నమ్మకంతో కూడినటువంటి మేనిఫెస్టో మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తారు. అబద్ధంతో, మోసంతో ఏదో ఒక విధంగా అధికారాన్ని చేజిక్కించుకోవాలి అని చెప్పి జనాలకి మాయ మాటలు చెప్పి, అంటే వాళ్ళలోనే కమిట్మెంట్ లేదు. అంటే ఇతని మీద పక్కన కలిసినటువంటి బీజేపీ వాళ్ళకే నమ్మకం లేదు. అంటే కలిసి ప్రయాణం చేసే బీజేపీ వాళ్ళకి నమ్మకం లేకపోతే ప్రజలు అందరూ కూడా అంటూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది, ఏదో ఒక విధంగా వాళ్ళు అధికారాన్ని చిక్కించుకోవడం కోసం ఎన్నో మాయ మాటలు చెప్తా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవన్నీ కూడా నిలబెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో 600 వాగ్దానాలు ఇచ్చి ఎక్కడ కూడా నిలబెట్టుకోలేదని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అంతకుముందు ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారు? ఈసారి మరొకసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి హామీ ఇస్తున్నారు? పామరు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే హామీ ఇచ్చారో 99% వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాం. ఎక్కడ కులాలు, మతాలు ఓటేసారా, ఓటేయలేదా అని ఎక్కడ కంపారిజన్ లేకుండా అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో ఇచ్చాం. ప్రతి గ్రామంలో కూడా సచివాలయాలు నిర్మించి అక్కడ గడప గడపకి ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకి సమస్యలు తెలుసుకుని ఒక జవాబుదారీ విధానంతో మేము ముందుకెళ్ళాం. అదేవిధంగా అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం దాదాపుగా ఆ గ్రామంలో వెంటనే మేము సిఫార్సు చేసినటువంటి 20 లక్షలతో రోడ్లు వేయించాం. అంతకుముందు ఈ గ్రామాల్లో ఈ ఎన్ఆర్జీఎస్లో కానీ గ్రామాల్లో మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించడం జరిగింది. ఇంకా పామరు నియోజకవర్గంలో పామరు బస్ స్టాండ్ని దాదాపుగా 1 కోటి రూపాయలతో అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పామరు నియోజకవర్గ కేంద్రంలో పిహెచ్సి నుంచి, అంటే ఒక సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కావాలని 30 పడకల ఆసుపత్రిని కన్వర్ట్ చేయించాం. దానికి భవనాలు మళ్ళీ సమకూర్చే కార్యక్రమం ఇప్పటికే శాంక్షన్ అయింది. అదేవిధంగా తాగునీటి సౌకర్యం కోసం 18.5 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి గ్రామంలో కూడా పైప్ లైన్ వేపిస్తూ ఉన్నాం. అదేవిధంగా 75 కోట్లతో నాబార్డ్ నుంచి నిధులు తీసుకొచ్చి ఇంకా ఏదైతే వాటర్ రావాల్సిన హ్యామ్లెట్స్ ఉన్నాయో ఆ హ్యామ్లెట్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు టెండర్ పూర్తయింది, నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నిత్యం ప్రజాసేవ అనేది అది నిత్యం జరిగే కార్యక్రమం. ప్రజలకు సంబంధించిన సౌకర్యాలు కానీ అత్యవసర పరిస్థితుల్లో కోవిడ్లో కూడా ఈ నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టాం. రాబోయే కాలంలో అందరూ గ్రామాల్లో సంతోషంగా ఉన్నారు. తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ నియోజకవర్గం నుంచి గెలిపిస్తారు. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చే గత ఎన్నికల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పారో జగన్మోహన్ రెడ్డి చెప్పిన అన్ని అంశాలను నెరవేర్చాం, ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించాం. ఖచ్చితంగా మరొక అవకాశం ఇస్తే ఇంతకంటే ఎక్కువగా పామరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటాం, అభివృద్ధి చేస్తామని చెప్పి కైలా అనిల్ కుమార్ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. 100% వెంకటరావు, అశోక్, సాక్షి టీవీ, పామరు నుంచి.